ఆలంబన రెండవ భాగం. డాక్టర్ రఘు, రాధ ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు. కానీ మధ్యలో సడన్గా ఎందుకో రాధ అతనికి మెల్లమెల్లగా దూరం జరగడం ప్రారంభిస్తుంది. అతనితో ముభావంగా ఉండడం, అతన్ని దగ్గరికి చేరకపోవడం ప్రారంభిస్తుంది. దాంతో అతను బాధతో నిర్వేదంతో ఉంటాడు. స్టాఫ్ నర్సు రోజీకి దగ్గరవుతాడు. కథ కొనసాగుతుంది. 2 నెలలు గడిచాయి. ఇరువురు ఒకరికొకరు మరింత చేరువయ్యారు. ప్రతిరోజు సాయంకాలం పబ్లిక్ పార్క్లోనో బీచ్ దగ్గరో ఎక్కడో ఒక చోట కలుసుకుంటూనే ఉన్నారు. ఆ రోజు అలవాటు ప్రకారం రాధను కలుసుకోవటానికి బీచ్ దగ్గరకు వచ్చాడు రఘు. రాత్రి 7 గంటలు కావస్తోంది. రాధ రాలేదు. నిరాశగా తిరిగి వెళ్ళాడు. అలా వారం రోజులు గడిచాయి. రాధ కనిపించడం లేదు. బీచ్కు పార్కుకు పిచ్చి పట్టిన దానిలా తిరుగుతున్నాడు రఘు. ఆ రోజు ఆదివారం. సాయంత్రం 3 గంటల నుంచి పార్క్లోనే కూర్చున్నాడు. 4 గంటలకు పార్కు గేటులో నుంచి లోపలికి వస్తున్న రాధను చూడగానే అతని మనసులో సంతోష తరంగాలు ఉవ్వెత్తున లేచాయి. రాధ వచ్చి అతనికి దగ్గరగా కూర్చుంది. కోపంగా ముఖం తిప్పుకున్నాడు రఘు. ఎందుకో అంత కోపం? చివ్వున తలెత్తి చూశాడు. తెల్లటి జార్జెట్ చీర, అదే కలర్ జాకెట్, తలంటు పోసుకున్న జడలో సుగంధాలు వెదజల్లుతున్న మల్లెలు, అరమోడ్పు కన్నులను కాటుక రేఖలు అందంగా అలంకరించాయి. నుదుటి మీద ఎర్రని సింధూరం ఉదయ బాల భానునిలా మెరుస్తోంది. ఆమె అపురూపమైన సౌందర్యానికి, అద్భుతమైన ఆకర్షణకు ప్రవరాఖ్యుడు కూడా నిగ్రహాన్ని కోల్పోకుండా ఉండలేడు అనుకున్నాడు మనసులో రఘు. ఆమెనే చూస్తున్నాడు. చిత్రమైన భావాలతో తీయని స్పందనకు గురైన ఆమె మనస్సుకు అతని చూపుల్లో ఏ మధుర భావాలు కనిపించాయో గాని సిగ్గు బరువుతో ఆమె కనురెప్పలు నేలవాలాయి. ఎందుకంత కోపంగా ఉన్నారు? అతనికి మరింత దగ్గరగా జరుగుతూ లాలనగా అడిగింది. నేనెలా ఉంటే నీకేం? తెచ్చిపెట్టుకున్న కోపంతో అన్నాడు. కళ్ళు విప్పార్చుకుని ఆశ్చర్యంగా చూస్తూ, నాకు కాక ఇంకెవరికి అంది. మాటలతో మురిపిస్తావు. వారం రోజుల నుంచి దేవిగారి దర్శనం కోసం నేనెంతగా తప్పించిపోయానో తమరికేం తెలుసు? పిచ్చి పట్టిన వాడిలా తిరిగాను. రావటానికి వీలు కాలేదండి. ఇంటి నిండా చుట్టాలు. నేను బయటకు బయలుదేరితే చాలు ఎవరో ఒకరు బయలుదేరేవాళ్ళు. వారం రోజులు నువ్వు కనిపించకపోయేసరికి నీకెంతగా నేను అంకితమైపోయానో అర్థమైంది రాదా. ఐ లవ్ యూ. నువ్వు కావాలి. నువ్వు, నీ ప్రేమ శాశ్వతంగా కావాలి. ఆమెకు దగ్గరగా జరిగి ఆమె మోకాళ్ల మీద తల అంచి ఆమె కళ్ళల్లోకి చూస్తూ చటుక్కున తల వంచి దొండపండుల్లా ఉన్న ఆమె మృదువైన అధరాలను తన పెదవులతో అందుకున్నాడు. ఆమె చెక్కిళ్ళు విచ్చిన మందారంలా ఎర్రబడ్డాయి. మనసు రాగరంజితమైంది. శరీరంలోని ప్రతి అణువు పులకరించింది. ఆ మధుర క్షణాలు శాశ్వతంగా అలా ఉండిపోతే ఎంత బాగుంటుంది అనుకుంది. శారీరకమైన అనుభూతులను ఇచ్చిపుచ్చుకోవటంతో కానీ ప్రేమకు సార్థకత చేకూరదు చిలిపిగా అన్నాడు రఘు. అతని వక్షస్థలం మీద తలాంచుకొని కూర్చుంది రాధ. కొద్ది రోజుల క్రితం మీరెవరో నేనెవరో, ఇప్పుడు నా సర్వస్వము మీరే. విధి ఎంత చిత్రమైందో. మా అన్నయ్య వదినలకు నా పెళ్లి చెయ్యాలని 2 సంవత్సరాల నుంచి వారానికి ఒక పెళ్ళికొడుకు ఫోటో చూపిస్తున్నారు. నాకెవ్వరూ నచ్చేవాళ్ళు కాదు. గొప్ప సంగతి ఏమిటో తెలుసా? నేను ప్రేమించటమే కాదు, నన్ను ప్రేమించే వ్యక్తిని భర్తగా పొందబోతున్నాను. ఆమె తీయని మాటలకు అతని మనస్సులోని తీయని అనుభూతులు స్వర్గపు వాకిళ్లు తెరుచుకున్నాయి. ఆమెను మరింత దగ్గరగా తీసుకొని ఆమె ముంగురులు సవరించాడు. అతని గుండెల్లో లావాలా పొంగుతున్న అనురాగం అతని చేతివేళ్ల కొసల నుంచి ఆమె కందుతోంది. రాధ హృదయం ఆనంద సాగరమైంది. ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి మరింత గాఢంగా గుండెలు కదుముకున్నాడు. రాధ రఘుని హత్తుకుపోయింది. సాహసించినదే సుఖాలు దక్కవు. ఈ వారం రోజుల నుంచి నువ్వు కనిపించకపోయేసరికి మన మధ్య ఏర్పడిన ఈ దూరం శాశ్వతమవుతుందేమోననే భయం కలిగింది నాకు. రాధ అతని వత్తైన క్రాపులోనికి వేళ్లు జొనిపి కదుపుతూ, చంద్రునికి సహజ కాంతి ఉండదు. సూర్యుని కాంతితోనే చంద్రుడు ప్రకాశిస్తాడు. మీ నవ్వుల వెలుగులే నా జీవితంలో కురిసే వెన్నెలలు. మీరు లేని రోజు నా బ్రతుకే చీకటవుతుంది. అతని తలను గుండెల కదుముకుంటూ ఆర్ద్రంగా అంది. మీ హృదయానికి రాణిని అయ్యాను. మీ జీవితానికి రాణిని కావాలంటే ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో, ఎంత బాధపడాలో, నీకోసం ఎంత బాధైనా భరిస్తాను. ఏం చేయమన్నా చేస్తాను. నువ్వు దూరమైతే నేను బ్రతకలేను. ఆమె తల మీద తల అంచి అన్నాడు. అతని స్పర్శ వెన్నెల లాంటి చల్లదనాన్ని, తీయదనాన్ని, మధురమైన ఆప్యాయతను అందిస్తోంది. తనలోని శక్తినంతా రఘు లాగేసినట్లుగా మత్తుగా అలసటగా కళ్ళు మూసుకుంది.
పశ్చిమాకాశం పూచిన తంగేడు వనంలా ఎర్రబడింది. ఎండ తీవ్రత తగ్గింది. కెరటాల మీద నుంచి తేలివస్తున్న చల్లటి గాలి మనసులను రంజింపజేస్తుంది. ఇక వెళ్ళనా? అప్పుడే వెళ్తావా? ఇంటి దగ్గర చుట్టాలున్నారు. ఇప్పుడు వాళ్ళని తప్పించుకురావటమే కష్టమైంది. ఇక వెళ్తానండి. చుట్టాలున్నారు, అందుకని రావటానికి వీల్లేకపోయింది. వదిన బయటికి వెళ్ళొద్దంది. ఇలాంటి సాకులు చెబితే ఇక ముందు ఒప్పుకోను. నీకోసం నిరీక్షిస్తూ నేనుంటానన్న విషయం గుర్తుంచుకొని రేపు ఇదే టైంకి ఇక్కడికి రావాలి. అలాగే అంటూ లేచింది రాధ నవ్వుతూ. రోజులు గడిచిపోతున్నాయి. రాధ, రఘు రోజూ కలుసుకుంటూనే ఉన్నారు. రాధ రఘు విషయం వాళ్ళ అన్నయ్య వదినలకు చెప్పాలనుకుంటూనే ఉంది. ఏ రోజుకు ఆ రోజు చెప్పలేకపోతుంది. టైం 9 గంటలైంది. అది డిసెంబర్ నెల కావడం వలన అప్పటి వరకు రణగొణ ధ్వనిగా రద్దీగా ఉన్న వీధులలో సందడి తగ్గింది. రాత్రి భోజనాలైన తర్వాత చెయ్యి కడుక్కొని వెళ్ళబోతూ రాధ అన్నయ్య, రాధా భోంచేసిన తర్వాత నా గదిలోకి రా అని చెప్పి వెళ్ళడంతో రాధ గుండెల్లో రాయి పడింది. తలెత్తి వాళ్ల వదిన ముఖంలోకి చూసింది. వాళ్ల వదిన మాధురి ముఖంలో ఏ భావాలు కనిపించలేదు. మీ అన్నయ్య నిన్నెందుకు రమ్మన్నారో నాకు తెలియదు అని కళ్ళతోనే సమాధానం చెప్పింది. తడబడే అడుగులతో వాళ్ళన్నయ్య గదిలోకి అడుగుపెట్టింది. రాజశేఖరం గారు సిగరెట్ కాలుస్తూ సోఫాలో కూర్చున్నారు. ఆయన ఏదో విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్లుగా ఆయన ముఖం గంభీరంగా ఉంది. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. వాళ్ళ అన్నయ్యను పలకరించడానికి ధైర్యం చాలక ఆయనకు ఎదురుగా ఉన్న సోఫాలో చప్పుడు కాకుండా కూర్చుంది. నిన్న సాయంత్రం ఎక్కడికి వెళ్ళావు? ప్రశ్నించాడు తీవ్రంగా. మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. తన మనసులోని కలవరాన్ని ముఖంలో కనిపించకుండా జాగ్రత్త పడుతూ అన్నది. జంకు బొంకు లేకుండా అబద్ధాన్ని అందంగా చెబుతున్న రాధపై మొదటిసారిగా అపరిమితమైన కోపం వచ్చింది రాజశేఖరం గారికి. చివరికి అబద్ధాలు చెప్పి నన్నే మోసం చేసేటంత నీచమైన స్థితికి దిగజారావా? ఆయన మాటల్లో కోపం కంటే బాధే ఎక్కువ కనిపిస్తోంది. నా ముఖంలోకి చూసి చెప్పు. నిన్న సాయంత్రం నువ్వు రామకృష్ణ బీచ్కి వెళ్ళావు కదూ? సూటిగా చూస్తూ అడుగుతున్న వాళ్ళన్నయ్యతో రెండోసారి చెప్పే ధైర్యం లేక అవునన్నట్టుగా తలూపింది. నిన్న అక్కడికి ఎవరి కోసం వెళ్ళావో నాకు తెలుసు రాదా. మన అమ్మ నాన్నగారు ఎలా ఉంటారో వాళ్లను ఫోటోల్లో చూడటం తప్ప వాళ్లను నువ్వు చూడలేదు. మాధురి నేను నిన్ను చిన్నతనం నుంచి కళ్ళల్లో పెట్టుకొని పెంచాం. నీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాం. నువ్వు పెళ్లి కావలసిన ఆడపిల్లవు. అరిటాకు ముళ్ళు సామెత తెలుసు కదా. జీవితం రంగుల కలగా భ్రమ పెట్టే వయస్సు నీది. దాని అందమైన భ్రమకు లోనైతే దాని ప్రభావం జీవితం మీద చెరిగిపోని మచ్చ. అన్నయ్యగా నీకు సలహా ఇవ్వటం నా బాధ్యతమ్మా. నీకిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చెయ్యవని నమ్ముతున్నాను. మన కుటుంబ గౌరవం, వంశ మర్యాద అన్నీ నీకు తెలుసు. అయినా ఆవేశంలో ఆ విషయాలను మర్చిపోవటం సహజం. రాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ దృశ్యం చూసిన రాజశేఖరం గారి కళ్ళు చెమ్మగిల్లాయి. రాజశేఖరం గారికి మాధురితో పెళ్లైన సంవత్సరానికి వాళ్ళమ్మగారికి రాధ పుట్టింది. 20 సంవత్సరాల తరువాత రెండోసారి కాన్పు రావటంతో కాన్పు ప్రమాదమై రాధ ఈ లోకంలోకి అడుగుపెట్టడం, వాళ్ళమ్మగారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళటం ఒకేసారి జరిగింది. అప్పటి నుంచి రాధకు వదిన మాధురే తల్లైంది. ఆమెకు పిల్లలు లేకపోవడం, రాధ పుట్టిన దగ్గర నుంచి తన ఒడిలోనే పెరగడంతో ఆమె రాధను ఆడబడుచుగా ఎప్పుడూ చూడలేదు. తన కన్న బిడ్డలాగే పెంచింది. రాజశేఖరం గారి ప్రాణాలన్నీ రాధ మీదనే. అన్నా వదినల పెంపకంలో చిన్నతనం నుంచి మహారాణిలా పెరిగింది రాధ. రాజశేఖరం గారు సిటీలో పెద్ద పేరున్న బిజినెస్ మ్యాన్. వ్యాపారంలో ఆయన పట్టిందల్లా బంగారం అవుతుంది. విజయవాడలో ఒక ఏసీ సినిమా హాలు, 2 పెద్ద ఫ్యాన్సీ షాపులు, ఒక బట్టల షాపు కాక ఇంకా ఇతర వ్యాపారాల్లో వాటాలున్నాయి ఆయనకి. రాధకు 10 లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చి అన్ని విధాలా తమ అంతస్తుకు తగిన వ్యక్తితో చెల్లెలి పెళ్లి అత్యంత వైభవంగా చెయ్యాలని ఆయన కలలు కంటున్నారు. స్నేహితునితో కలిసి ఏదో బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటూ కారులో బీచ్ రోడ్డు వైపు వచ్చిన ఆయనకు రాధ ఎవరో ఒకతని భుజం మీద తల అంచి తనతో కలిసి బీచ్లో నుంచి రోడ్డు వైపుకు నడిచి రావటం కారులో వెళ్తూ చూశారు. ఆ దృశ్యం చూడగానే ఆయన మనస్సు మండిపోయింది. కారాపి అక్కడే రాధను చివాట్లు పెట్టి రాధను తనతో తీసుకొచ్చేయాలనుకున్నారు. కారులో మరో అతను ఉండటంతో ఆ ప్రయత్నం విరమించుకుని ఇంటికొచ్చేశారు. ఇంట్లో చుట్టాలున్నారు. అందువలన రాధతో ఇప్పుడు మాట్లాడటానికి అవకాశం చిక్కింది. నన్ను క్షమించన్నయ్యా, నీతో అబద్ధం చెప్పాను. నీ వయసు వాళ్లకు వాస్తవ జీవితపు విలువలు అర్థం కావు. లోకం అందమైన ఇంద్రధనుస్సులా కనిపిస్తుంది.
వివాహం అనేది ఆడపిల్ల జీవితంలో ఒక పెద్ద మలుపు. ఆ మలుపులో ఆలోచించకుండా అడుగేస్తే అధపాతాళానికి పోతారు. రాధా, నీకు కాబోయే భర్త నీకు భర్త అయ్యే అర్హత ఉంటే చాలదు, మన గౌరవానికి అంతస్తుకు కూడా తగినవాడై ఉండాలి. ఆ విషయం ఎప్పుడూ గుర్తుంచుకో, వెళ్ళి పడుకో అన్నాడు గంభీరంగా. రాధ వెళ్ళిపోయింది. రాజశేఖరం గారు సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ ఆలోచిస్తూ కూర్చున్నారు. అంతటా ఆవరించుకుని ఉన్న నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ గడియారం ముళ్ళు టిక్కు టిక్కుమంటూ తిరుగుతున్న శబ్దం వస్తోంది. రాధతో కనిపించిన తను ఎవరు? అతను రాధకెలా పరిచయం? రాధ వెనక ఉన్న ఆస్తి మీద వ్యామోహంతో ఏ మోసగాడో రాధను ప్రేమిస్తున్నట్లు నటించడం లేదు కదా. ఈ ఊపి నుంచి రాధని ఎలా రక్షించుకోవాలి? అతని ఆలోచనల నుంచి తేరుకోకముందే మాధురి వచ్చింది. తను చూసిన విషయం రాజశేఖరం గారు ఇంటికి రాగానే భార్యకు చెప్పారు. ఏదైనా తీవ్రంగా ఆలోచించేటప్పుడు సిగరెట్ మీద సిగరెట్ కాల్చడం భర్తకు అలవాటని మాధురికి తెలుసు. భర్తకు దగ్గరగా వచ్చి అతన్ని ఆనుకొని కూర్చుని తన చూపుడు వేలితో అతని గడ్డాన్ని నిమురుతూ మృదువుగా, రాధకు పెళ్లి వయసు వచ్చిందండి. ఇప్పుడు ఆమెకు మన ప్రేమతో పాటు ఆమె మనస్సు కావాలని కోరుకునే మరో మనస్సు సహచర్యం కావాలి. ప్రేమించటం తప్పు కాదు. వ్యామోహాన్ని ప్రేమనుకుని భ్రమపడితేనే ప్రమాదం. రాధకు తన విలువ తనకు తెలుసు. ఇటువంటి భ్రమలకు లోను కాదని నా నమ్మకం. అతని వివరాలు తెలుసుకుని అతను మన రాధకు సరితూగుతాడా లేదా అని ఆలోచించాలి అంది. భార్యను గుండెల మీదకి చేర్చుకున్నాడు రాజశేఖరం గారు. మాధురి జీవితంలోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలైంది. ఆమెకు పుట్టింటివారు ₹1,00,000 ఆస్తినిచ్చారు. ఆ డబ్బునే పెట్టుబడిగా వ్యాపారంలో పెట్టి లక్షలు సంపాదించారు. మాధురి తన జీవితంలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి తన బాధ్యతలతో పాటు రాధ బాధ్యత కూడా తనే తీసుకుంది. ఇన్ని సంవత్సరాలలో ఆమె ఏనాడు తన మాటకు ఎదురు చెప్పలేదు. ఇది కావాలి అని తనను అడగలేదు. మాధురి లాంటి భార్య దొరకటం తన అదృష్టం అనుకున్నారు మనస్సులో. భార్య పట్ల ప్రేమ రెట్టింపైంది. ఆమెను అనురాగంగా చంటి పాపనెత్తుకున్నట్లుగా చేతుల మధ్య ఎత్తుకొని తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి ఆమె పక్కన చోటు చేసుకుని పడుకున్నాడు. ఇరువురి మనసుల్లోనూ ప్రేమ పొంగి ఆ పొంగులో నుంచి కాంక్ష రేగింది. మాధురి చేతులు ఆర్తిగా కాంక్షగా అతని భుజాల చుట్టూ బిగుసుకున్నాయి. ఆమె కోరికలో ఆమె ప్రేమ వెల్లువలో తడిసిపోతున్నారు రాజశేఖరం గారు. తన గదిలోకి వచ్చి పడుకున్న రాధకు ఎంత ప్రయత్నించినా నిద్ర రావటం లేదు. వాళ్ళన్నయ్య మాటలే మనసులో మారుమోగుతున్నాయి. గదిలో నుంచి బయటకొచ్చి బాల్కనీలో కూర్చుంది. వెన్నెల కౌగిట్లో ఇమిడి ఉన్న ప్రకృతి వెండి జలతారు మేలిముసుగు ధరించినట్లుగా ఉంది. వాతావరణం చల్లగా హాయిగా ఉంది. రాధా మనస్సులో రకరకాల భావాలు. వాళ్ళన్నయ్య మాటలకు భయం, అలజడి. రఘు రూపం మనస్సు మెదిలితే తీయని అనుభూతి, పరవశత్వం. కురుస్తున్న వెన్నెలలో తడిసి సుగంధాలను నలువైపులా వెదజల్లుతున్నాయి. నైట్ క్వీన్ పువ్వులు. ఎటు చూసినా రఘు రూపమే కనిపిస్తోంది ఆమె కళ్లకు. అతని సమక్షంలో గంటలు నిమిషాలుగా గడిచిపోతాయి. అతని ఎదురుగా ఎంతసేపు కూర్చున్నా మనస్సు నిండినట్టు అనిపించదు. అతని మాటలకే మనసులో చిత్రమైన స్పందన కలుగుతోంది. అతని కళ్ళల్లో ప్రతిఫలించే భావాలకు మనస్సులో కోటి వీణలు మోగుతాయి. రఘుతో పెళ్లికి అన్నయ్య అంగీకరించకపోతే ఏం చెయ్యాలి? అన్నయ్యను ఎదిరించగలదా? అలాని అన్నయ్య కోసం రఘును వదులుకోగలనా? ఇద్దరిలో ఎవరినో ఒకరిని వదులుకోవాలి. ఈ ఆస్తులు అంతస్తులు ఇవేవీ నాకు అక్కర్లేదు. రఘు కావాలి. అతని కోసం అన్నయ్యనైనా ఎదిరించగలను. రఘును చూడకుండా ఒక్కరోజు గడపలేకపోతున్నాను. అతని మాటలు వినకపోతే నా మనసు మూగపోతుంది. అతను దూరమైతే నా బ్రతుక్కు అర్థమే లేదు. ప్రేమించినంత తేలికగా కనిపించలేదు పెళ్లి చేసుకోవటం. ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడో అనుకుంటూ బరువుగా నిట్టూర్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో పనులతో మానసికంగానూ శారీరకంగానూ అలసిపోయిన వాళ్ళంతా సాయంత్రానికి విశ్రాంతి కోరుకుంటారు. అవకాశం ఉన్నవాళ్ళు ఏ నదీ తీరానికో ఏ సముద్ర తీరానికో వెళ్ళి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనసు తీరా అనుభవించి విశ్రాంతి పొందుతారు. అలా విశ్రాంతి కోసం వచ్చిన వాళ్లల్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ప్రేమించుకుంటున్న వాళ్ళు, ఇంట్లో మనసు తీరా మాట్లాడుకోవటానికి అవకాశం లేని వాళ్ళు, పాలరాతి బొమ్మలా మెరిసేవాళ్ళు, బెల్బాటం ప్యాంటు షర్టుల్లో నాగరికతకు ప్రతిరూపంగా కనిపించేవాళ్ళు, రకరకాల వేషభాషలతో రంగురంగుల చీరలతో ఎన్నో రకాల మనుష్యులతో నిండి ఉన్న రామకృష్ణ బీచ్ పెళ్లివారి ఇల్లులా సందడిగా కళకళలాడుతోంది. ఎవరి ముఖంలోకి చూసినా ప్రపంచంలోని ఆనందమంతా మా స్వంతమే అన్నట్టుగా
పరిసరాల్ని మర్చిపోయి ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ గందరగోళానికి దూరంగా ప్రశాంతంగా ఉండే తమ సంకేత స్థలంలో రాధ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు రఘు. 10 నిమిషాలకు రాధ వచ్చి అతని దగ్గరగా కూర్చుంది. చిన్నబోయి ఉన్న ఆమె ముఖం చూడగానే రఘు కనుబొమ్మలు ముడిపడ్డాయి. రాధా, ఏమిటలా ఉన్నావు? ఆర్ద్రతగా అడిగాడు. రాధ నుంచి అతనికి మౌనమే సమాధానమైంది. అతను ఆమెకు దగ్గరగా జరిగి ఆమె మెడవంపులో ముఖం దాచుకుంటూ, కారణం చెప్పు రాధా అన్నాడు ఆతృతగా. అన్నయ్య అన్న మాటలు రఘుతో ఎలా చెప్పాలి? చెప్పిన తర్వాత ఆవేశంలో నన్ను నా ప్రేమను అపార్థం చేసుకుంటే, చెప్పకపోతే పరిస్థితి అతనికి అర్థమయ్యేది ఎలాగా? ప్లీజ్ రాధా, ఎందుకలా ఉన్నావు? ఏం జరిగింది? నాకు సమాధానం కావాలి. ఈ టెన్షన్ భరించలేను. అతని తల అసహనంగా కదులుతోంది ఆమె గుండెల మీద. అన్నయ్యకు మన విషయం తెలిసింది. అయితే నిజంగా సంతోషించాలి. ఇక నుంచి ఈ దాగుడు మూతలు అక్కర్లేదు. స్వేచ్ఛా ప్రణయం అనుభవించవచ్చు అన్నాడు రఘు హాస్యంగా నవ్వుతూ. అన్నయ్య ఎలా మాట్లాడాడో తెలుసా? ఏమన్నారు? నీకు కాబోయే భర్త నీకు భర్తగానే కాదు, మన అంతస్తుకు కూడా తగినవాడు కావాలి. ఆ విషయం గుర్తుంచుకో అన్నారు. అంటే? అర్ధోక్తిగా అడిగాడు. ఏముంది, మా అన్నయ్య దృష్టిలో నాకు కాబోయే భర్త ఏ 25 లక్షలకో వారసుడై ఉండాలి అన్నది అన్నయ్య మాటలకు అర్థం. నువ్వే చెప్పావుగా, మనిద్దరం భార్యాభర్తలం కావాలంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలని. అప్పుడే సమస్యలు మొదలయ్యాయన్నమాట. అన్నయ్య నేనేమడిగినా కాదనరు. అలాగే మిమ్మల్ని ప్రేమించాను అని చెప్పగానే సంతోషంగా మన పెళ్ళికి ఒప్పుకుంటారనుకున్నాను. కానీ అన్నయ్య ధోరణి చూస్తే ఒప్పుకునేలా లేరు. నాకెందుకో భయంగా ఉందండి అంది రాధ దిగులుగా. పిచ్చి రాధ, నువ్వెంతో తెలివి కలదానివి అనుకున్నాను. ఇంత అమాయకురాలివి అనుకోలేదు. మన విషయం మీ అన్నయ్యకు తెలియజేయడం మన బాధ్యత. ఆయన ఒప్పుకుంటే అదృష్టవంతులమే, లేకపోతే రిజిస్టర్ మ్యారేజీ చేసుకుందాం. నువ్వు అలా దిగులుగా ముఖం పెట్టకు, నాకు దిగులుగా ఉంటుంది. ఆమె చేతినందుకుని తన పెదవులకు ఆంచుకుంటూ అన్నాడు. అంతవరకు దిగులుగా ఉన్న ఆమె ముఖం నూతన కాంతితో వెలిగింది. రఘువుకు మనసు నుంచి పెద్ద బరువు తొలగించినట్లు అనిపించింది. రాధా, నా వివరాలు, నా స్థితిగతులు తెలుసుకోకుండానే నాకు మనసిచ్చావు. జీవితమంతా నిన్ను గుండెల్లో దాచుకొని దేవతగా ఆరాధించుకుంటాను. మా అన్నయ్యతో ఎప్పుడు మాట్లాడతారు? మీ అన్నయ్య ఒప్పుకుంటాడన్న నమ్మకం నాకు లేదు. అలాగే నా వైపు నుంచి మా మామయ్య కూడా ఒప్పుకోరు. మన పెళ్ళికి ఆయన అంగీకారం ఎందుకు? నా చిన్నతనంలోనే మా నాన్నగారు పోయారు. మా అమ్మను నన్ను మామయ్యే ఆదరించి పెంచి పెద్ద చేసి నాకు మెడిసిన్ చెప్పించారు. సంవత్సరం క్రితమే మా అమ్మ కూడా పోయింది. మా మామయ్య అనంతరామయ్య గారికి ఒక్కతే కూతురు రేఖ. ప్రస్తుతం హౌస్ సర్జన్ చేస్తోంది. రేఖకు నాకు పెళ్లి చెయ్యాలని మా అమ్మ మామయ్యల కోరిక. మా అమ్మ చనిపోయేటప్పుడు మామయ్య అమ్మకు రేఖను తన కోడలిగా చేస్తానని మాటిచ్చాడు. మా అమ్మంటే మామయ్యకు చాలా ప్రేమ. ఏ పరిస్థితులలోనూ చెల్లెలికి ఇచ్చిన మాట తప్పరు. రాధా, మామయ్య పెద్ద రాజకీయ నాయకుడు, లక్షలు గడించాడు. ఇంతకాలం లక్షాధికారి అనంతరామయ్య గారి మేనల్లుడిగా చలామణి అయ్యాను తప్ప నాకంటూ ఆస్తి కానీ వ్యక్తిగతంగా విలువ కానీ లేదు. రేఖను నేను పెళ్లి చేసుకోవటం లేదు కాబట్టి ఆయన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నాకు రాదు. నేను ఆశించను కూడా. రఘు గొంతు స్థిరంగా పలికింది. ఏవండి, రేఖ అందంగా ఉంటుందా? ఓ, చాలా అందంగా ఉంటుంది, నీకంటే కూడా అన్నాడు తమాషాగా కనుబొమ్మలెగరేస్తూ. మూతి ముడుచుకున్న రాధను చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపించింది అతనికి. రాధా, జలసీగా ఉందా? లేదు, ఆశ్చర్యంగా ఉంది. ఎందుకో అందంగా ఉంటుంది, లక్షల ఆస్తికి వారసురాలు, డాక్టర్ పరీక్ష చదివింది, అన్నింటికీ మించి చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధం. అటువంటి రేఖను కాదని నన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? నాకు కావలసింది అందమైంది, చదువుకుంది, లక్షల కట్నంతో వచ్చే అమ్మాయి కాదు, నన్నుగా ప్రేమించే అమ్మాయి. తను బ్రతికేదే నా కోసంగా, నేనే ఆమెకు సర్వస్వంగా ఉండాలి. అందుకే నీకు మనసిచ్చాను. రేఖలో అణువణువున అహంకారం మూర్తిభవించి ఉంటుంది. మా ఇంట్లో అందరూ తన మాట వింటారు. అలాగే నేను కూడా ఆమెకు లోబడి ఉండాలనుకుంటుంది. భార్యాభర్తల్ని ఏకం చేసేది వివాహ బంధం కాదు, అంతకు మించిన పవిత్రమైన ప్రేమ బంధం. ఆ ప్రేమ బంధమే ఇరువురి మధ్య లేకపోతే వివాహ బంధానికి అర్థం లేదు. రేఖకు అంతస్తు, ఉండటానికి మేడ, తిరగటానికి కారు ఎంత అవసరమో భర్త కూడా అంతే. వాటికెంత విలువిస్తుందో భర్తకు కూడా అంతే ఇస్తుంది. అందం, చదువు, మంచి పర్సనాలిటీ ఉన్న భర్త అయితే నలుగురిలో నా భర్త అని గర్వంగా చెబుతుంది. అవన్నీ ఉన్న నన్ను అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. ఆమెను
పెళ్లి చేసుకుంటే నా అంతస్తు పెరుగుతుంది, కానీ జీవితంలో అతి విలువైన దాన్ని పోగొట్టుకుంటాను. వింటున్న రాధ నిర్ఘాంతపోయింది. మా పెళ్లికి నా వైపు నుంచే కాదు, రఘు వైపు నుంచి కూడా సమస్యలు ఎదుర్కోవాలన్న కొత్త విషయం ఆ క్షణానే తెలియటంతో మరింత దిగులు పడిపోయింది. నేను డాక్టర్ని, నా భార్యను నేను పోషించుకోగలను. రాధా, అంతస్తులో నీకు నేను సరితూగకపోవచ్చు. నా ప్రేమే నీకు ఆలంబన, నా హృదయమే నీకు తలగడ. పెళ్ళంటే బొమ్మలాట కాదు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. నా వివరాలన్నీ చెప్పాను. ఆలోచించటం నీ వంతు. భావోద్రేకంతో రాధ చెక్కిళ్ళు ఎర్రబారేయి. ఆమె మనస్సు ఆనందపు టుయ్యాలలో స్వర్గపు టంచుల మీద హాయిగా విహరిస్తోంది. అతనికి దగ్గరగా జరిగి ఒక్క ఒదుటున లేచి అతని గుండెల మీద వాలిపోయింది. అతని చేతులు ఆర్తిగా అనురాగంగా ఆమెను చుట్టేశాయి. అతని చేతి వేళ్ల కొసల నుంచి ప్రేమనే విద్యుత్ కంపనాలు ఆమెలోకి ప్రవహిస్తున్నాయి. రాధా, మన పెళ్ళికి మీ అన్నయ్య అంగీకరించకపోతే నా కోసం అన్నీ వదులుకుని రాగలవా? ఈ క్షణంలోనైనా మీరెక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వస్తాను, నిండు మనస్సుతో అంటున్న రాధ వైపు ఆరాధనగా చూశాడు రఘు. అతని చూపుల్లో ప్రేమ, లాలన, అనురాగం ఉట్టిపడుతున్నాయి. రాధా, ఆర్ద్రతగా పిలిచాడు. ఇంకో వారంలో హౌస్ సర్జన్ పూర్తి చేసి రేఖ ఇంటికొస్తుంది. ఆమె రాగానే మామయ్య పెళ్లి విషయం కదుపుతాడు. అప్పుడే ఆయనకు మన విషయం చెబుతాను. అలాగే, మీ ఇష్టం అంది రాధ. రాజశేఖరం గారు ఆ రోజు నుంచి చెల్లెల్ని ప్రతిక్షణం కనిపెడుతూనే ఉన్నారు. రఘు వివరాలన్నీ తెలుసుకున్నారు. సిటీలో అనంతరామయ్య గారికి మంచి పేరుండటం, వాళ్ల కుటుంబం లక్షాధికారుల కుటుంబం కావటం, రఘు డాక్టర్ కావడంతో అతన్ని చేసుకోవటానికి వీల్లేదని రాధతో చెప్పటానికి ఆయనకు తగిన కారణం కనిపించలేదు. అందుకే ఆ రోజు తర్వాత మళ్ళీ రాధ దగ్గర రఘు ప్రస్తావన తీసుకురాలేదు. రేఖ హౌస్ సర్జన్ పూర్తి చేసొచ్చింది. బావ రఘు అంటే ఆమెకు చాలా ప్రేమ, కానీ ఆ భావాన్ని వ్యక్తం చేయటంలో కూడా దర్పాన్ని ప్రదర్శిస్తుంది. అనంతరామయ్య గారు నెలలో 25 రోజులు రాజకీయాలలో మునిగి తేలుతూ హైదరాబాదు, ఢిల్లీ తిరుగుతుంటారు. ఇంట్లో ఉండేదే తక్కువ. ఉన్న ఇంటి విషయాలు పట్టించుకునే తీరికుండదు. ఆ రోజు స్నానాధికాలు ముగించుకొని హాల్లో పేపర్ చూస్తూ కూర్చున్నారు అనంతరామయ్య గారు. ఆయన మంచి పర్సనాలిటీ ఉన్న మనిషి, ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు. ఆయన రూపాన్ని చూసి ఆయన వయస్సును అంచనా వేయటం కష్టం. పచ్చటి శరీర ఛాయతో హుందాగా ఉండే ఆయన్ని చూస్తే ఎవరికైనా గౌరవభావం కలుగుతుంది. అప్పుడే తన గదిలో నుంచి బయటకు వస్తున్న రఘు వాళ్ళ మామయ్యను చూసొచ్చి ఆయనకెదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. అనంతరామయ్య గారు చదువుతున్న పేపర్ మడిచి రఘు వైపు చూస్తూ, ఏం రఘు, రేఖ నువ్వు నర్సింగ్ హోమ్ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు? మీరు ఎప్పుడంటే అప్పుడే. మీరిద్దరూ నర్సింగ్ హోమ్ పెట్టుకోవటానికి బిల్డింగ్స్ కట్టించడం పూర్తి అయింది. ఇంకో వారంలో రంగులు వేయటం కూడా అయిపోతుంది. హాస్పిటల్కు కావలసిన ఫర్నిచర్ అంతా రామ్లాల్ షాప్కి ఆర్డర్ ఇచ్చాను. ఇకపోతే నర్సింగ్ హోమ్కు ఏ ఏ పరికరాలు కావాలో అవి ఎక్కడి నుంచి తెప్పించాలో నాకు తెలియదు. డబ్బిస్తాను, రేఖ నువ్వు వెళ్ళి తెచ్చుకోండి. వింటూ కూర్చున్నాడు రఘు. చూడు రఘు, రేఖ నువ్వు పెళ్లి చేసుకొని హనీమూన్కు ఫారిన్ వెళ్ళండి. మీరిద్దరూ సరదాగా హనీమూన్ గడిపి వచ్చిన తర్వాత నర్సింగ్ హోమ్ ఓపెన్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే కొత్తగా నర్సింగ్ హోమ్ ఓపెన్ చేయటం, మీరు పెళ్లి చేసుకోవటం అంత హడావిడిగా ఉంటుంది. మీ ఇద్దరికీ ఏ సరదా తీరదు. మీరు ప్రాక్టీస్ పెట్టి సంపాదించాలని మనకేం లేదు. ఇద్దరు డాక్టర్స్ కదా, ఊరికే కూర్చోవటం ఎందుకని ప్రాక్టీస్ పెట్టుకోమన్నాను. రఘుకు గొంతులో తడారిపోయింది. రాధ విషయం చెప్పడానికి ధైర్యం చాలటం లేదు. ఇప్పుడు ధైర్యం చేయకపోతే ఆయన తనకు చెప్పకుండానే పెళ్లికి ముహూర్తం పెట్టించవచ్చు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆశ్చర్యంగా అనంతరామయ్య గారి కనుబొమలు ముడిపడ్డాయి. చెప్పు, ఆయన గొంతు గంభీరంగా పలికింది. రేఖకు వేరే సంబంధం చూడండి. పక్కలో బాంబు పేలినట్టుగా ఉలిక్కిపడ్డారాయన. సూటిగా రఘు వైపు చూశాడు. ఆ చూపుల్ని ఎదుర్కోలేక తల వంచుకున్నాడు రఘు. రఘు, నీ కొంట్లో బావుందా? నువ్వేం మాట్లాడుతుంది నీకు అర్థమయ్యే మాట్లాడుతున్నావా? క్షమించండి మామయ్య, బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. చిన్నప్పటి నుంచి మీ ఇద్దరికీ పెళ్లి జరిపించాలని పెద్దవాళ్ళం అనుకునే విషయం నీకు తెలుసు. ఆ ఉద్దేశంతోనే రేఖను కూడా నీతో పాటు మెడిసిన్ చదివించాను. నువ్వు రేఖకు కాబోయే భర్తవనే ఉద్దేశంతో రేఖకు ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా మా మేనల్లుడున్నాడు అని ఇంతకాలము చెప్పాను. ఇప్పుడు నువ్వు కాదంటే నలుగురు ఏమనుకుంటారు? రేఖలో ఏ లోపముందో అందుకే మేనల్లుడు చేసుకోనన్నాడు అని నలుగురు 4 రకాలుగా చెప్పుకుంటారు. నేను తలెత్తుకుని తిరగలనా? రేఖను పెళ్లి చేసుకునే ఉద్దేశం నీకు లేనప్పుడు ఇన్ని రోజుల నుంచి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు?
ఆయన కంఠంలో బాధ సుళ్ళు తిరుగుతోంది. రేఖతో పాటు నన్ను చిన్నతనం నుంచి ఎంతో ప్రేమగా పెంచారు. నా మనసు మీకు తెలియంది కాదు. మా ఇద్దరి అభిప్రాయాలు ఏ విషయంలోనూ కలవవు. ఉత్తర దక్షిణ ధృవాలకున్నంత తేడా ఉంది మా మనస్తత్వాలలో. మా ఇద్దరికి మీరు పెళ్లి చేసిన మా ఇద్దరి బ్రతుకులు నరకం కావటం తప్ప ఏ ఒక్కరికి సుఖం ఉండదు. నా భార్య నా అధికారానికి లోబడి ఉండాలని అనుకుంటాను. నేను తన భర్త తనకు దాసోహం అన్నట్టుగా ఉండాలనుకుంటుంది రేఖ. నా మనసును అర్థం చేసుకోండి మామయ్య. నీ బాధ నేను అర్థం చేసుకోగలను రఘు, కానీ నా బాధను ఎవరు అర్థం చేసుకుంటారు? ఈ విషయం నేను రేఖకి ఎలా చెప్పను? దాని కళ్ళల్లో నీళ్లు తిరిగితే నేను భరించగలనా? నా కోసమైనా నువ్వు రేఖను పెళ్లి చేసుకోలేవా? అందువల్ల ప్రయోజనం ఏముంది? రోజు కీచులాట తప్ప. నాకంతా తెలుసు, అయినా నిన్ను అర్థిస్తున్నాను. రేఖ మనస్సు నాకు తెలుసు. దానిది దుడుకు స్వభావం తప్ప నువ్వు ఊహించుకుంటున్నంత గర్విష్టి మాత్రం కాదు. అంతేకాదు, నిన్ను చిన్నతనం నుంచి పెంచాను. నాకున్న ఆస్తిని నువ్వు రేఖ సమంగా అనుభవించాలి. మరో పరాయివాడు నాకు అల్లుడై ఈ ఆస్తికి వారసుడు కావటం నేను భరించలేను రఘు. దుఃఖంతో ఆయన గొంతు పూడుకుపోయింది. ఆస్తి మీద వ్యామోహం నాకెప్పుడూ లేదు. రేఖ సుఖంగా ఉండాలనే నేను మనసారా కోరుకుంటాను. నన్ను క్షమించి రేఖకు వేరే సంబంధం చూడండి. ఈ ఆస్తి అంతా రేఖకి ఇచ్చి అన్ని విధాలా నాకంటే ఉన్నతమైన వ్యక్తితో రేఖ పెళ్లి జరిపిద్దాం. వాళ్ళ సంభాషణంతా మేడ మెట్లపైన నిలబడి రేఖ వింటుందన్న విషయం వాళ్ళిద్దరికీ తెలియదు. రేఖ కోపంగా మెట్లు దిగి వాళ్ళ దగ్గరికి వస్తూ, డాడీ, నన్ను పెళ్లి చేసుకోమని నువ్వు అతన్ని ప్రాధేయపడడం అవసరం లేదు. నాకెంత సిగ్గుగా ఉందో తెలుసా? మన డబ్బుతో పెరిగాడు, మన డబ్బుతో చదివాడు. ఒక విధంగా చెప్పాలంటే అతను మన నౌకర్ లాంటివాడు. అలాంటి వాడిని అందలం ఎక్కించాలనుకున్న ఎక్కే అర్హత అతనికి ఉండాలి కదా. నాకేం తక్కువ డాడీ. చదువు, అందం, ఆస్తి అన్నీ ఉన్నాయి. నన్ను చేసుకోవటానికి పెళ్లి కొడుకులు క్యూలో నిలబడతారు. అతను చేసుకుంటానన్నా నేను మాత్రం అతన్ని చేసుకోను. నాకు కాబోయే భర్తను నేను నిర్ణయించుకోగలను అంటూ విసవిస లోపలికెళ్ళింది. అవాక్కైపోయారు అనంతరామయ్య గారు. రఘు మాటల్లోని నిజం ఆ క్షణంలో అర్థమైంది ఆయనకు. రఘు మాట, మనస్సు ఎంత సున్నితంగా ఉంటుందో రేఖ అందుకు వ్యతిరేకంగా ఉంటుంది. తను బలవంతంగా ఆస్తి బయటికి పోకుండా ఉండాలని రేఖతో రఘుకు పెళ్లి జరిపించటం అతని జీవితాన్ని నాశనం చేయటమే అనుకున్నారు. చాలాసేపు ఆలోచించి, రఘు, నీ ఇష్టప్రకారమే కానివ్వు అన్నారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను మామయ్య. నీళ్లు నిండిన కళ్ళతో అంటున్న రఘు వైపు వాత్సల్యంగా చూస్తూ, మనలో మనకు రుణాలేమిట్రా? నీ మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో, నాకేం అభ్యంతరం లేదు అన్నారు శాంతంగా. సంగం థియేటర్ ప్రొప్రైటర్ రాజశేఖరం గారు మీకు తెలుసా మామయ్య? తెలుసు, చాలా మంచి మనిషి. ఆయన చెల్లెలు రాధ నేను ప్రేమించుకున్నాం నసుగుతూ అన్నాడు రఘు. అనంతరామయ్య గారు అర్థం చేసుకున్నట్టుగా చిరునవ్వుతో, మంచి రోజు చూసి ఆయనతో మాట్లాడి ముహూర్తం పెట్టించమంటావు అంతేనా అన్నారు. రఘు సిగ్గుతో తలవంచుకున్నాడు. రేఖకు నీకు భార్య అయ్యే అదృష్టం లేదు. నువ్వైనా సుఖంగా ఉంటే నాకంతే చాలు. రేపే వెళ్ళి రాజశేఖరం గారితో మాట్లాడతాను. మేనమామ ఔన్నత్యానికి మనస్సులోనే నమస్కరించాడు రఘు. మనిషి ఊహించినది జరగదు. విధి మనిషి ఊహలకు అందదు. ఊహించని విషయాలు జరిగినప్పుడు మనిషి దాన్ని విధిలీలాని సరిపెట్టుకుంటాడు. అనంతరామయ్య గారి స్నేహితుడు బలరాం గారు ఆయనకొక్కడే కొడుకు మురళి. అతను అమెరికాలోనే మెడిసిన్ పూర్తి చేసి అక్కడే డాక్టర్గా పనిచేస్తున్నాడు. విశాఖపట్నానికి దగ్గరగా ఉన్న పల్లెటూరు బలరాం గారిది. పని మీద విశాఖపట్నం వచ్చి స్నేహితుడి దగ్గరికి వచ్చారు బలరాం గారు. అనంతరామయ్య గారు రఘు రాధను ప్రేమించటం, రేఖను కాదనటం అన్ని విషయాలు స్నేహితునికి వివరంగా చెప్పారు. అసలు బలరాం గారికి రేఖను తన కోడలుగా చేసుకోవాలని ఎప్పటినుంచో కోరికగా ఉంది. రఘును రేఖకిస్తారన్న ఉద్దేశంతో ఆయన తన మనసులోని మాటను స్నేహితుడితో చెప్పలేదు. ఇప్పుడు అవకాశం వచ్చి ఆ విషయం అనంతరామయ్య గారితో చెప్పారు. అనంతరామయ్య గారు అంగీకరించటం, బలరాం గారు టెలిగ్రామ్ ద్వారా మురళిని రప్పించటం, అతను రేఖను చూడటం, ఒకరికొకరు నచ్చటం, వెంటనే ముహూర్తం పెట్టించి అత్యంత వైభవంగా రేఖకు మురళికి పెళ్లి జరిపించటం అంతా నెల రోజుల్లో అయిపోయింది. మురళి కూడా అన్ని విధాల యోగ్యుడు కావటంతో అనంతరామయ్య గారికి రేఖని గురించి బెంగ తగ్గింది. మురళి ఇంకో 10 సంవత్సరాలు అమెరికాలోనూ ఉండటానికి నిర్ణయించుకోవడంతో రేఖను అమెరికా పంపక తప్పలేదు. రేఖ భర్తతో అమెరికా వెళ్లబోయే ముందు తనకున్న ఆస్తిని 2 వాటాలు చేసి 1 వాటా రఘుకి ఇచ్చి మిగిలిన సగం ఆస్తితో పాటు రేఖ పేరుతో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ కూడా
మురళి చేతికి అప్పగించారు అనంతరామయ్య గారు. రేఖ భర్తతో అమెరికా వెళ్ళిపోయింది. తర్వాత రాజశేఖరం గారితో మాట్లాడి ఆయన అంగీకారంతోనే రాధకు రఘుకు పెళ్లి జరిపించారు అనంతరామయ్య గారు. ఆయన ఆరోగ్యం దెబ్బతింది. మురళి ఆయన్ని అమెరికా రమ్మని పదే పదే ఉత్తరాలు రాయటం, రేఖను వదిలి ఉండలేక వయస్సు మళ్ళటం వలన రాజకీయాల మీద కూడా వ్యామోహం తగ్గిపోయింది. అనంతరామయ్య గారు కూడా కూతురు దగ్గరికి అమెరికా వెళ్ళారు. అది రాధకు రఘుకు మొదటి రాత్రి. విశాలమైన డబుల్ కాట్ చుట్టూ మల్లెపూల దండలు వేలాడుతున్నాయి. ఖరీదైన దుప్పటి మీద పరుచుకున్న అరవిచ్చిన మల్లెలు సుగంధాలను వెదజల్లుతున్నాయి. రఘుకు ఖరీదైన సిల్కులాల్చి పైజామాలో మరింత అందంగా ఉన్నాడు. మల్లెలు పరిచిన పక్క మీద అసహనంగా రాధ కోసం ఎదురుచూస్తున్నాడు. అతను రాధను ఎంతగా ప్రేమించినా తన హద్దుల్ని ఎప్పుడూ దాటలేదు. రాధతో పంచుకోబోయే తీయటి అనుభూతుల కోసం అతని మనసు ఆతృతపడుతోంది. కిటికీలో నుంచి తొంగి చూస్తున్న నెలరాజు అతని ఆతృతకు నవ్వుకుంటూ తార ఉన్న దిక్కుకు పరుగు పెట్టాడు. పూల పరిమళం అతనిలోని కాంక్షను మరింత రెచ్చగొడుతోంది. హాల్లో గడియారం 11 గంటలు కొట్టింది. అబ్బా, రాధ ఈ గదిలోకి రావడానికి ఇంకెంత టైం పడుతుందో. రాత్రి చాలా భాగం గడిచిపోయిందనుకుంటూ బరువుగా నిట్టూర్పులు విడుస్తూ కూర్చున్నాడు రఘు. అడుగులో అడుగు వేస్తూ సిగ్గు బరువుతో కనురెప్పలు బరువుగా నేలవాలుతుంటే పాల గ్లాస్తో అభిసారికలా ఆ గదిలో ప్రవేశించింది రాధ. తల నిండా మల్లెపూలు, ఖరీదైన తెల్ల చీరలో అప్సరసలా మెరిసిపోతున్న రాధను చూడటానికి 2 కళ్ళు చాలటం లేదు రఘుకు. నిన్నటి వరకు నా గుండెల్లో ముఖం దాచుకుని చిలిపి చేష్టలతో నన్ను మురిపించిన రాధకు మెడలో మాంగల్యం పడగానే ఇంత సిగ్గు ముంచుకొచ్చింది కాబోలు అనుకుంటూ మంచం మీద నుంచి లేచి రాధకు దగ్గరగా వచ్చి ఆమె చేతిలోని పాల గ్లాస్ అందుకుని టీపాయ్ మీద పెట్టి ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి మంచం దగ్గరికి నడిపించుకొచ్చి ఆమెను తన గుండెల మీదికి చేర్చుకున్నాడు. ఈరోజు ఇంత త్వరగా వస్తుందనుకోలేదు రాధా, ఇదంతా నా అదృష్టమే, మృదువుగా ఆమె చెక్కిలి మీద రాస్తూ అన్నాడు. కాదు, మన అదృష్టం, తన చూపుడు వేలితో అతని మీసాలను సవరిస్తూ అంది. మనం జీవితమంతా గుండెల్లో పదిలంగా దాచుకోవాలి ఈ రేయి అనుభూతుల్ని. అందుకే ఇటువంటి రాత్రిని మొదటి రాత్రంటారు. ఈ రేయి అనుభూతులే మన భవిష్యత్తుకు సోపానాలు. మన నూతన దాంపత్య జీవితానికి ఈ రాత్రే పునాది వంటిది. ఆమె చెక్కిలి మీద నుంచి శంఖం లాంటి ఆమె మెడ మీదుగా అతని చెయ్యి ఆమె ప్రతి అణువును తడుముతోంది. ఏమిటి రాదా, ఏ భాగాన్ని స్పృశించినా ఏవేవో ఆభరణాలే తగులుతున్నాయి. ఒంటి నిండా నగలతో అమ్మవారిలా ఈ అలంకరణేమిటి? ఒక్కొక్కటిగా తీసి టీపాయ్ మీద పెడుతూ అన్నాడు. వదిన తృప్తి కోసం ఇవన్నీ పెట్టుకున్నాను రాధా. నిన్ను భార్యగా గుండెల మీద పడుకోబెట్టుకున్న ఈ క్షణంలో నాకు ప్రపంచాన్ని జయించినంత గర్వంగా ఉంది. ఆమె ముంగురులు సవరిస్తూ అన్నాడు. నిజంగానా? అంది రాధ చిలిపిగా నవ్వుతూ. ఆమె వలపులు కురిపిస్తూ నవ్వుతుంటే నిగ్రహాన్ని కోల్పోయిన రఘు ఆమెను ఆర్తిగా అనురాగంగా ఆక్రమించుకున్నాడు. కథ కొనసాగుతుంది.